Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన దగ్గర 125cc కంప్యూటర్ సెగ్మెంట్లో మోస్ట్ ప్రాక్టికాలిటీ మోర్ స్పెషల్ స్కూటర్స్ ఏమైనా ఉన్నాయంటే టీవీఎస్ జూపిటరే. సో దీంట్లో మనకు 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉంది ఇది టాప్ వేరియంట్, ఇది మిడ్ అండ్ ఇది బేస్ మోడల్. దీంట్లో 3 వేరియంట్స్లో మనకి డిఫరెన్స్ ఏమున్నాయని చెప్పి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. టీవీఎస్ జూపిటర్ 125 బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్. సో ఈ 3 వేరియంట్స్లో డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. సో డైమెన్షన్స్ కానీ, సీట్ హైట్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్, ఇంజన్ కెపాసిటీ అన్నీ కూడా మనకు 3 స్కూటర్స్లో సేమ్ ఉంటాయి. సస్పెన్షన్ కానీ, టైర్స్ కానీ ప్రతి ఒక్కటి సేమ్ ఉంటుంది. అండ్ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తాయో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ ఉంది మన దగ్గర బేస్ వేరియంట్. సో దీంట్లో డిస్క్ ఆప్షన్ అయితే ఉంది. డిస్క్ బ్రేక్ సైజ్ 220mm ఉంటుంది మూడిట్లలో కూడా. టైర్ సైజ్ కూడా 90/90 సెక్షన్, 12 inches ఆఫ్ వీల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. దీని యొక్క ప్రైస్ డిఫరెంట్, దీని యొక్క ప్రైస్ డిఫరెంట్. అండ్ ఈ 3 స్కూటర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ప్రైస్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, నేను చూసుకోండి. ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ అయితే విజిట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బేస్ లో. దీంట్లో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి టాప్ మోడల్లో కూడా 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ టాప్ మోడల్ ఏంటంటే మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఫీచర్స్ అయితే దీంట్లో వస్తున్నాయి. సో TFT మీటర్ ఉంటుంది, దీంట్లో మనకి డిజిటల్ మీటర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఫీచర్స్ అయితే లేవు. ఈ 3 స్కూటర్స్ కూడా మనకి OBD2B కంప్లైంట్కి అయితే అప్డేట్ చేశారు. సో బేస్ వేరియంట్లో చూసుకున్నట్టయితే దీంట్లో మనకి టోటల్గా అనలాగ్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా డిజిటల్ పార్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. సో ప్రతి ఒక్క స్కూటర్లో మీరు ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే సైడ్ స్టాండ్ రిమూవ్ చేసే వరకు ఈ బీప్ నాయిస్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఇది అనలాగ్ మీటర్. ఫస్ట్ చేంజ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే హజార్డ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇదొక డిఫరెన్సా. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే టీవీఎస్ రైడర్ ఐకో అసిస్ట్ ఉంది కదా, దాంట్లో ఉన్న మీటర్ అయితే దీంట్లో ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో ఈ మీటర్ ఒక డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో హజార్డ్ స్విచ్ అనేది ఇచ్చారు. అండ్ టాప్ ఆఫ్ ది లైన్ ఈ స్కూటర్లో చూసుకుంటే మనకి ఫుల్లీ డిజిటల్ TFT మీటర్ ఇస్తున్నారు. చాలా కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ మీటర్ ఒక డిఫరెన్స్ అనమాట. దీంట్లో కూడా హజార్డ్ స్విచ్ అనేది ఉంది. ఈ బీప్ నాయిస్ అనేది మీరు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు ఏ స్కూటర్ తీసుకున్నా కూడా బీప్ నాయిస్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో మనకి బూట్ స్పేస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో అండర్ సీట్ స్టోరేజ్ అనేది మీకు 3 స్కూటర్లు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఓపెన్ చేయాలి అంటే కీ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా మీరు లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే కనుక సీట్ స్టోరేజ్ అనేది ఓపెన్ అవుతుంది. 33 లీటర్స్ స్టోరేజ్ అయితే ఉంది. సో 3 స్కూటర్స్లో కూడా సేమ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపెట్టలేదు నేను. సో మూట్లో కూడా మనకి సేమ్ ఇదే స్టోరేజ్ అనేది ఉంటుంది కామన్గా 33 లీటర్స్. చాలా ఎక్కువ అని చెప్పాలి ఈ సెగ్మెంట్లో. అండ్ మూట్లో కూడా మనకి ఫ్యూల్ లీడ్ అనేది ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. E20 ఫ్లెక్స్ వీల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 3 కూడా మనకి OBD2B కంప్లైంట్ ఇంజన్స్. సో ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే మనకి 125cc ఇంజన్ వస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే మనకి 124.8cc ఇంజన్ వస్తుంది. అండ్ పవర్ ఫిగర్స్ వచ్చేసి 8.1 PS పవర్, అలాగే 10.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బేస్ మోడల్లో మనకి కిక్ స్టార్ట్ వస్తుంది. మిడ్ మోడల్లో కూడా కిక్ స్టార్ట్ వస్తుంది. బట్ టాప్ వేరియంట్లో చూసుకుంటే కిక్ స్టార్ట్ అనేది దీంట్లో లేదు. సో మనకి ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా మనీ అనేది యాడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు, కానీ స్టాక్లో మాత్రం రావట్లేదు. సో మనకు మూడిట్లో కూడా 130mm డ్రమ్ బ్రేక్, రియర్ ప్రొఫైల్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఎటువంటి చేంజ్ లేదు. ఈ మిడ్ ఇంకా టాప్ వేరియంట్లో బ్యాక్ రెస్ట్ అనేది వస్తుంది. ఇది మనకు బేస్ వేరియంట్లో అయితే రావట్లేదు. అండ్ మిగతా అన్ని కూడా సేమ్ ఉంటాయి. టైర్స్ కానీ, బ్రేక్స్ కానీ, ఇంజన్ కానీ, ఓవరాల్ డైమెన్షన్స్ టోటల్గా మనకి సేమ్. అండ్ ఏ వేరియంట్లో కూడా మనకు LED టెయిల్ లైట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. స్టిల్ మనకి బేస్ నుంచి టాప్ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి హాలోజన్ టెయిల్ లైట్ ఉంది, హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో LEDకి అయితే దేంట్లో కూడా అప్డేట్ చేయట్లేదు. సో కలర్ ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. సో టాప్ వేరియంట్లో నాకు పర్సనల్గా నచ్చే కలర్ ఇది, అండ్ మిడ్ వేరియంట్లో ఇది, అండ్ బేస్ వేరియంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ పర్సనల్ చాయిస్. సో ఈ కలర్ కొద్దిగా యూనిక్గా అనిపించింది అని చెప్పి ఇది పెట్టాను నేను. అవైలబిలిటీలో కూడా ఇదే ఉంది పైన. అండ్ 2 లీటర్స్ ఆఫ్ గ్లవ్ బాక్స్ ఇక్కడ ఉంది. టాప్ వేరియంట్లో బూట్ స్పేస్ సేమ్ ఉంది, ఫ్లోర్ బోర్డ్ ఏరియా సేమ్ ఉంది. అండ్ దీంట్లో కూడా సేమ్, దీంట్లో కూడా సేమ్. మనకి దీంట్లో కూడా ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇస్తున్నారు. దేంట్లో కూడా మిస్ అయితే చేయట్లేదు. అండ్ మూడిట్లో కూడా మనకు LED హెడ్ లైట్ ఉంది. అండ్ పార్కింగ్ బ్రేక్ లీవర్ కూడా సో మనకు బేస్ నుంచి టాప్ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో ఇవే మనకు ఈ 3 స్కూటర్స్లో మెయిన్గా డిఫరెన్సెస్. అయితే మిగతా కాస్మెటిక్ చేంజెస్ కొన్ని ఉన్నాయి తప్ప మిగతా చేంజెస్ అయితే ఏం లేవు. జస్ట్ మీటర్ కానీ, కలర్ ఆప్షన్స్, ప్రైస్లో అండ్ చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ తప్ప ఈ 3 స్కూటర్స్లో పెద్దగా చేంజ్ అయితే లేదు. సో దీంట్లో మనకి మీటర్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొక చేంజ్ ఎక్కడ ఉంది అని అంటే దీంట్లో మనకి ఐగో అసిస్ట్ అని చెప్పి వస్తుంది.
అండ్ దీంట్లో కూడా మనకి ఐగో అసిస్టెంట్ వస్తుంది. బట్ దీంట్లో ఇంటెలిగో వస్తుంది. ఇంటెలిగో ఏంటంటే మనకి బేసికల్లీ హీరో మోటార్ సైకిల్స్లో ఐ3ఎస్ టెక్నాలజీ ఉంటుంది కదా, సో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అలాగా. మీరు ఒక ట్రాఫిక్లో ఆగిన తర్వాత ఒక 3 to 5 సెకండ్స్లో స్కూటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు థ్రాటిల్ ఇవ్వగానే స్టార్ట్ అయిపోతుంది. సేమ్ మనకు హీరోలో ఏదో టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీ, బట్ ఇది ఏంటంటే ఇంటెలిగో అని చెప్పి అంటున్నారు. సో టీవీఎస్ రేడర్లో కూడా ఉంటుంది ఇది. ఇవే మనకి ఈ 3 స్కూటర్స్ మధ్యలో మేజర్గా డిఫరెన్స్ అయితే. సో ఇంకేమైనా మర్చిపోతే కింద కామెంట్లో మీరు గుర్తు చేయండి. సో ఓవరాల్గా ఇదైతే టీవీఎస్ జూపిటర్ 125 బేస్, మిడ్ అండ్ టాప్ వేరియంట్లో ఉన్న డిఫరెన్స్ అయితే. సో వీడియో ఎలా అనిపించింది? సో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే డూ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.